హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ ప్రయాగిత్యం. ఇప్పుడైతే మనము బెంగళూరులోని బిలీవర్ మనోహన్ గారి గృహానికైతే మనం వెళ్ళామన్నమాట. విజిట్ చేసి క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని. బట్ వారైతే సర్ప్రైజ్గా మమ్మల్ని బయటికి పిలుచుకొని వచ్చారు. శాంత్ నికేతన్ మాల్ అండి, ఇది బెంగళూరులో చాలా పెద్ద మాల్. అక్కడికైతే మనము వచ్చేసాం. సర్ప్రైజ్ ఇది మాకు, బట్ చాలా హ్యాపీగా ఉంది. చూడండి, ఇది మాల్ అనమాట. ఇది డిసెంబర్ మంత్లో మనం వచ్చాం కాబట్టి చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా ఐటమ్స్, చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి. డ్రెస్సెస్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చూడండి, వీరే మన మనోహర్ అన్న గారు ఫ్యామిలీ. చూడండి డ్రెస్సెస్ ఎంత కలెక్షన్స్ ఉన్నాయో, ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో. ప్రైస్ కూడా అలాగే ఉంటుందండి ఇలాంటి మాల్స్లో. చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని ప్రైసెస్ కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఉంటాయన్నమాట. చూడండి, ఈ రెడ్ కలర్ డ్రెస్ ప్రైస్ ఎంతనో చూస్తాను. ఇది యాక్చువల్లీ 3900 అండి. ఇది వచ్చేసి 1800. ఎన్ని హై కాస్ట్ చూడండి ఇవన్నీ. మనమైతే కొనలేము. బట్ ఓన్లీ జస్ట్ చూడడానికి మాత్రమే వచ్చాము. ఫస్ట్ టైం ఇది మనం రావడం. చాలా బాగుంది. బీబా అంట ఆ స్టోర్. చాలా రకాల స్టోర్స్ ఉంటాయండి, చాలా రకాల స్టోర్స్, కలెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ ఇది చూడటానికి వస్తారు, డైనోసరస్ని చూడడానికి వస్తారనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చిన్నపిల్లలకంతా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్లేసులకు వచ్చి అనమాట. మనమైతే జస్ట్ విజిట్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అని అయితే మనం వచ్చాము. ఇప్పుడైతే మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. ఇక్కడంతా చూసాము, చాలా బాగుంది. అన్ని కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి. వెళ్దాం రండి, చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ మాల్స్లో. పర్చేజ్ అయితే చూద్దాం. మేమైతే చాలా డ్రెస్సెస్ కలెక్షన్స్ చూస్తున్నాం అన్నమాట. నేను మరి మనోహర్ అన్న వైఫ్ అక్కగారు. ఇది మన డానియల్, మనోహర్ అన్న గారి కుమారుడు అనమాట, సన్ డానియల్. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అతను కూడా చాలా మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తారనమాట. తన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి #షార్ట్స్ అంట. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము డైనోసర్ అయితే చూస్తున్నాము. ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఎవరో ఒక ఆయన డైనోసర్ మౌత్లోకి వెళ్ళిపోయారనమాట. మన శామ్ డానియల్ కూడా చాలా చక్కగా వివరిస్తారు దీని గురించి. ఇంకొద్దిగా కిందికి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుందండి. చూద్దాము ఏమేమి ఉన్నాయని. ఇప్పుడు డానియల్ దీని గురించి వివరిస్తారండి. అది వచ్చేసి లాక్టోసారస్. ఓకే. అది వచ్చి మ్యాక్టోస్వీ. అది మ్యాక్టోస్వీ. ఓకేనండి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉన్నాయి. మనం అన్ని డైనోసార్ అనకూడదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. నేమ్స్ ఇవన్నీ కూడా శాకాహారులు అంటారండి. అంటే మాంసం తినవి శాకాహారులు, గడ్డి తిని పెరుగుతాయి. అందుకనే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉంటాయంట మాంసం. అది కూడా అది వచ్చేసి మనుషులు యానిమల్స్ ఉంటుంది. కొన్నిసార్లు అది డైనోసార్స్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న చిన్న ప్రాణులు. అది వచ్చేసి అది పెద్దది తింటుంది, అది తిందు. అది జస్ట్ ఆకులు మాత్రం తింటుంది. ఆకులు తింటుంది అంటే చూడండి, బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారండి. ఇది వచ్చేసి గాల్లో ఎగిరేసి ఏదైనా చిన్న పక్షులు లాంటివి ఏమైనా ఉంటే, చిన్న డైనోసార్స్ గాల్లో ఎగిరితే గాల్లో తింటుంది. అలా కొన్ని ఉంటాయి. విన్నారు కదండి, చాలా చక్కగా డానియల్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఏ యానిమల్స్ ఏమేమి తింటుందని. మనకైతే పై వెళ్తున్నాం. మనోహర్ ఉందండి, హాయ్ చెప్తున్నారు. హాయ్ చెప్పండి. ఇది నెక్స్ట్ ఫ్లోర్ అండి. పైకైతే వచ్చేసాం. ఇక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూద్దాము. చాలా పెద్ద మాల్ ఇది. చాలా కలెక్షన్స్ చిన్న పిల్లల నుండి ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇక్కడ కూడా డ్రెస్ ఉన్నాయి. బట్ ఇక్కడైతే నాకు స్పెషల్గా కొన్ని కలెక్షన్స్ అయితే నచ్చాయి. ఇక్కడ పింగ్ కానీ, ప్లేట్స్ కానీ,
అండ్ షోకేస్లో పెట్టుకున్నటువంటి వాటర్ ఫ్లో ఎటువంటి థింగ్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. చూడడానికి కూడా బాగున్నాయి, అలాగే ప్రైస్ కూడా బాగున్నాయి అన్నమాట. సో చూడండి మీరు కూడా. సో మీరు కూడా ఇలా చాలామంది ఇలా కలెక్షన్ చేస్తూ ఉంటారు ఇలాంటి థింగ్స్ అని. మీరు కూడా కలెక్షన్ చేస్తారా? పింగాణి ప్లేట్స్, కప్స్, గ్లాసెస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. సో చాలా చక్కగా అరేంజ్ చేశారనమాట. షోకేస్లో పెట్టుకున్నటువంటి థింగ్స్, సెంట్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే కొన్ని ప్లాంట్స్ అండి. ప్లాంట్స్ చాలా నచ్చాయి, చూద్దాం అవి కూడా. సో ఇవన్నీ కొన్ని బాటిల్స్, సెంట్ బాటిల్స్. అయితే మనము ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆల్రెడీ మనోహర్ అన్న గారు చూస్తున్నారు వారి ఫ్యామిలీ. సో చూడండి ఎంత బాగున్నాయి ప్లాంట్స్. నేను యాక్చువల్లీ డిసెంబర్ మంత్ ఒక ప్లాన్ తీసుకోవాలనుకున్నాను, ఎందుకంటే మా స్కూల్లో ఒక్కొక్కరికి ఒక సీక్రెట్ సంటా అని గిఫ్ట్ ఇస్తామన్నమాట. దాంట్లో ఏదన్నా తీసుకుందామని అనుకున్నాను. సో ఇప్పుడైతే మనం గేమ్స్ కాడికి వచ్చేసాం. చూడండి చిన్న పిల్లలు దీని కొరకే వెయిట్ చేస్తారనమాట. మన డానియల్ కూడా ఇక్కడికి వెళ్దామని ఇక్కడికి తీసుకొని వచ్చేసారు. సో ఎంత డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. చూస్తున్నాడు బైక్, తను కూడా ఆడాలనుకుంటున్నాడు. సో చూడండి నోవేటిగా అట్రాక్టివ్గా చేస్తారు. కార్ అయితే తోలుతున్నాడు మనవాడు, ప్రతి ఒక్కటి ఆడాలనుకుంటున్నాడు. చాలా మంచి గుడ్ హార్ట్ కలిగినటువంటి వ్యక్తి అండి మనోహర్ అన్న గారు. వారి ఫ్యామిలీ చాలా ప్రేమిస్తారు మనల్ని. సో వారు సర్ప్రైజ్గా మనల్ని ఇక్కడికి తీసుకురావడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. మనకై మనం ఎక్కడికి వెళ్ళాం కదండి, సేవ పరిచర్య అది ఆ మైండ్లోనే ఉంటుంది. సో ఇవి కూడా కావాలి కొన్ని ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకే వచ్చేసాం. చూడండి మనోడు ఫిక్స్ అయిపోయాడు, నేను ఇది గేమ్ ఆడాలి అనేసి. సో ఆడడానికి స్టార్ట్ చేశారు. నేను కూడా చుట్టూ చూస్తున్నాను. నేను కూడా ఒక గేమ్ ఆడదాం అనుకున్నాను, బట్ ఇక్కడ ఇంకా బైక్ అయితే ఉంది, చూద్దాం ఎక్కి ఎలా అనిపిస్తుందో అని ఎక్కి చూసానమాట. బాగానే ఉంది. రియల్గా అయితే ప్రయత్నిస్తున్నాను స్కూటీ నేర్చుకోవడానికి. ఇక్కడైతే సో బైక్ మీదనే కూర్చొనేసాను. ఓకే, చాలా హ్యాపీగా అనిపించింది. మనకైతే చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి వాటిని. నెక్స్ట్ కొన్ని గేమ్స్ చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో. మనవాడు అన్ని చోట్ల వెళ్ళిపోయి చూస్తూ ఉన్నాడు. ఇది కాయిన్స్ అండి, కాయిన్స్ ఇది ఎలా ఆడతారో నాకు తెలియదు, బట్ కాయిన్స్ గేమ్ అన్నమాట. ఓకే, ఇక్కడ కొన్ని హార్స్ ఉంది, హార్స్ మీద కూడా ఎక్కుదాం అనుకున్నాను, ఎక్కానమాట. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను హార్స్ మీద ఎక్కి కూర్చొని అలా తాడు పట్టుకొని అలా చేస్తుంటే అక్కడ ఒక సిస్టర్ గారు అయితే నేను రియల్గా దాని మీద కూర్చొని గేమ్ ఆడుతున్నానని అనుకొని తను కూడా ఆడాలనుకొని వెయిట్ చేస్తుంది అనమాట. బట్ నేనైతే జస్ట్ పోయి కూర్చున్నాను. నాకైతే చాలా నవ్వు వచ్చింది. వాళ్ళు రియల్గా గేమ్ ఆడుతున్నాను అనుకున్నారు. సో చాలా బాగుంది అని. చూడండి ఇది మంచి ఎక్స్పీరియన్స్. రిలయన్స్ ఇప్పుడైతే మనము అన్నీ చూసుకొని సో లాస్ట్గా బయటికి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట. సో అయిపోయింది, మనం ఇప్పుడు ఇంటికైతే బయలుదేరుతున్నాం. సో బయట కూడా చాలా మంచిగా ట్రీస్కి, ప్లాంట్స్కి అన్నిటికి లైటింగ్స్ అయితే వేశారు. సో ఒక ఫోటో తీసుకుందామని కూడా ఆలోచించాం. ఇంత పెద్ద మాల్కి వచ్చాం, ఫొటోస్ తీసుకోవాలి కదా, అందుకని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ బాగుంది ప్లేస్, లైటింగ్స్ అన్నీ బాగున్నాయి, అందుకు ఇక్కడ నిలబడి ఫోటో అయితే తీసుకుంటున్నాం అన్నమాట. సో మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఇలాంటి మాల్కు విజిట్ చేశారా? చేస్తే కామెంట్స్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్స్ టు మనోహర్ అన్న ఫ్యామిలీ ఇలాంటి సర్ప్రైజ్ థింగ్స్ అయితే పిలుచుకొని వచ్చారు, సర్ప్రైజ్గా మమ్మల్ని బయటికి. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ అన్న గారు అండ్ అక్కగారు ఫ్యామిలీకి. సో థ్యాంక్ యూ అండి, మీరు కూడా వాచ్ చేసినందుకు. సో మనోహర్ అన్న బాయ్ చెప్తున్నారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ, బాయ్.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.